ఒకవైపు మొన్న పెంచిన పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్న వేళ మరోసారి ధరలు పెరగడం విశేషం. 5 రోజుల క్రితం డీజిల్, పెట్రోల్ ధరలు పెంచిన చమురు సంస్థలు తాజాగా ఈ రోజు మరోసారి పెట్రోల్, డీజిల్పై లీటర్కు 90 పైసలు చొప్పున పెంచాయి. పశ్చిమాసియా సంక్షోభం, అంతర్జాతీయ చమురు ధరల పెరుగుదల గమనిస్తే భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం కింద జూన్ 12 నుండి కొత్త వితంతు పింఛన్ల పంపిణీ మంజూరు చేయనున్నట్లు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందన్నారు. దరఖాస్తు ప్రక్రియ, అవసరమైన పత్రాల వివరాలను ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా విడుదల చేస్తుందని, నగరంలో అర్హులు ఎవరూ నష్టపోకుండా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకునేలా స్థానిక సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు సహకరిస్తారని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం రూరల్ మండలంలో ఉన్న అమ్మా నాన్న వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అవసరమైన వస్తువులను మిషన్ కార్యదర్శి స్వామి పరిజ్ఞానందజీ మహారాజ్, సహాయ కార్యదర్శి శ్రీమద్ స్వామి సేవ్యానందజీ మహారాజ్ అందజేశారు. బ్రహ్మచారి జానకీస చైతన్య మామిడి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమానికి ఒక గోవును, దూడను, 2 మంచాలు, 3 చక్రాల కుర్చీలు, స్ట్రక్చర్, వాకర్, డైపర్లు, మాస్కులు, వాటర్ బెడ్, నెబులైజర్ అందజేశారు. శ్రీరామకృష్ణులు, శ్రీ శారదాదేవి, స్వామి వివేకానంద గురించి తెలియజేసి వారి బోధనలు క్లుప్తంగా వివరించారు. మానసిక ప్రశాంతతకు ప్రతి ఒక్కరూ నిత్యం భగవంతుని నామస్మరణ చేయాలన్నారు. వృద్ధులంతా ఒకే కుటుంబ సభ్యులుగా ఐకమత్యంగా ఉండాలని స్వామీజీ హితవు పలికారు. అందరికీ బ్రహ్మచారి జానకీస చైతన్య చేతుల మీదుగా మామిడి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్మా నాన్న వృద్ధాశ్రమ వ్యవస్థాపక అధ్యక్షులు పడగల ప్రసాద్ యాదవ్, ఆశ్రమ వాలంటీర్లు, రామకృష్ణ మిషన్ సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా చెరువుల్లో మట్టి తవ్వకాల నిబంధనలను కఠినతరం చేయాలని, వినియోగించదగ్గ మట్టిని కుమ్మరి వర్గానికి ఉచితంగా ఇవ్వాలని, తద్వారా ప్రాంతీయ చేతి వృత్తులను కాపాడాలని బీజేపీ జనతా వారధి కన్వీనర్ శివరామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు. ప్రకృతిని కాపాడుతూ చెరువులు, నీటిగుంటల ద్వారా సాగునీటి వ్యవస్థను పునర్నిర్మించే విధంగా ప్రయత్నం చేయాలని, ప్రతి క్యూబిక్ మీటర్కు డిజిటల్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. చెరువు మట్టి రైతుల హక్కు, అది కొందరి వ్యాపార వస్తువు కాదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ కాలంలో చెరువుల తవ్వకాల్లో జరిగిన అక్రమాలపై కమిటీ ద్వారా విషయ నిర్ధారణ చేసి వారిని తగిన విధంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొరగంటి సతీష్, జనతా వారధి కో-కన్వీనర్ యానాపు యేసు, బండి సత్యప్రసాద్, మీనాక్షి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి అమృతోత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి ఏసీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న సంగీతోత్సవాలు ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు వేలూరు లక్ష్మీ తులసి గాత్ర కచేరీ జరుగుతుంది. పెరవలి నందకుమార్ వయలిన్, మండపక రవి మృదంగం, బుద్ధవరపు మారుతి రఘురాం ఘటంపై గాత్ర కచేరీకి సహకరిస్తారు. నమస్కారం, మీరు చూస్తున్న CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ KL రావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి నిమ్మల. దేశ ఇరిగేషన్ రంగంలో ఆయన సేవలు చిరస్మరణీయమని వ్యాఖ్య. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి. నర్సాపురం వైసీపీ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ముదునేని ప్రసాదరాజు ఆధ్వర్యంలో పాదయాత్ర. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశాలు. గూడూరులో కూరగాయల మార్కెట్, షాపుల సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. పెండింగ్లో ఉన్న అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నామని వెల్లడి. దేశ ఇరిగేషన్ రంగంలో ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ KL రావు సేవలు చిరస్మరణీయమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. KL రావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నిమ్మల నివాళులర్పించారు. అమరావతిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశిభూషణ్, ENCలు నరసింహమూర్తి, వరప్రసాద్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడుతూ హీరాకుడ్, శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుల రూపకల్పనలో KL రావు ప్రధాన పాత్ర పోషించారన్నారు. దేశంలో 50 ఏళ్ల క్రితమే నదుల అనుసంధానం ప్రతిపాదించారని, అనుసంధానాన్ని నాడు వాజ్పేయి, నేడు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ముందుకు తీసుకువెళ్తున్నారని అన్నారు. ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శనీయం. అందులో కూడా ముఖ్యంగా భారతదేశ చరిత్రను మార్చేటువంటి ఒక హీరాహుడ్ కానీ, ఒక నాగార్జున సాగర్ కానీ, ఒక శ్రీశైలం కానీ, ఇట్లా అత్యున్నతమైనటువంటి బహుళార్థక సాధక ప్రాజెక్టుల నిర్మాణంలో ముందుకు తీసుకెళ్ళినటువంటి KL రావు గారు. అందులో కూడా ప్రత్యేకించి ఈరోజు మనందరం కూడా నదుల అనుసంధానం గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ ఆయన అప్పట్లోనే భారతదేశంలో ఉన్నటువంటి కరువు కాటకాలు పోవాలి అని అంటే
గంగా నది, మహానది, గోదావరి, కృష్ణ, కావేరి అంటే ఒక గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ అనేది నదుల అనుసంధానం అనేది ఆ రోజు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు ప్రతిపాదించారు అని అంటే అందుకే ఆయన మనకు ఒక స్ఫూర్తి, ఒక ఆదర్శనీయం అని చెప్పి తెలియజేసుకుంటూ అటువంటి కేఎల్ రావు గారి స్ఫూర్తిని ఆ రోజు వాజ్పేయి గారు, మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు, అందులో ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ కేఎల్ రావు గారు అందించినటువంటి నదుల అనుసంధానాన్ని దృష్టిలో పెట్టి ఆ రోజు గోదావరి నుంచి కృష్ణాకి పట్టిసీమ ద్వారా మరి అనుసంధానం చేయడం ద్వారా 1300 కోట్ల రూపాయలు పట్టిసీమకు వెచ్చిస్తే ఈరోజు 5 సంవత్సరాల్లోనే 50,000 కోట్ల రూపాయలు సంపదను సృష్టించినటువంటి పరిస్థితి మనం పట్టిసీమ ద్వారా చూసాం. రేపు భవిష్యత్తులో కూడా ఈ యొక్క నదుల అనుసంధానాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా కేఎల్ రావు ఆశించినటువంటి విధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ముందుకెళ్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు డిమాండ్ చేశారు. నరసాపురం వైసీపీ పార్టీ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేశారు. అనంతరం ప్రసాదరాజు మీడియాతో మాట్లాడుతూ ఉన్న పలంగా ధరలు పెంచి 1000 కోట్ల భారం మోపడం సరికాదన్నారు. కూటమికి అధికారం కట్టబెడితే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని ఊరూరా తిరిగి ప్రచారం చేసిన చంద్రబాబు ఆ పని చేయకపోగా ఇప్పుడు ధరలు పెంచి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలోని ఈ రోజున పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుకు నిరసనగా మేము ఈ రోజున నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఆర్డీఓ గారికి రికమెండేషన్ ఇస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈ రోజున ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చి ఒక సంక్షేమాన్ని, ఒక అభివృద్ధిని పక్కన పెట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమాన్ని కూడా ఇప్పుడు నిలుపుదల చేసి అన్ని విధాల ఈ ప్రజల మీద భారం మోపుతూ ఉన్నారు. ఎందుకనంటే భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల్లో కంటే ఎక్కువగా ఈ రోజున మన రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగి గత ఎన్నికల ముందు ప్రచారాల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఈ రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, మేము అధికారంలోకి వస్తే వెనువెంటనే ఆ ధరలను తగ్గిస్తాము, పెట్రోల్ మీద రాష్ట్ర ప్రభుత్వం వేసేటువంటి రుసుము 50% వరకు తగ్గించి ప్రజలకి మేలు చేస్తామని చెప్పడం జరిగింది. తీరా చూస్తే ఈ రోజున పెట్రోల్కేమో 3.5, డీజిల్కేమో 3.5 పెంచి ఈరోజు సుమారు సంవత్సరానికి 1500 కోట్ల రూపాయలు భారాన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద మోపడం జరుగుతూ ఉంది. కనీసం ఈ రోజున ఒక పక్క అన్ని విధాల ప్రజల మీద భారం పడుతూ ఉంటే పెట్రోలు, డీజిల్ మొన్నటిదాకా డీజిల్ కొరత సృష్టించి, కృత్రిమంగా కొరత సృష్టించి ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఎందుకునంటే ఈ రోజున రేట్లు పెంచడానికి మొన్న నిల్వలు పెట్టుకున్నారు, ఇప్పుడు రేట్లు పెంచి అమ్ముకుంటాం. ఆ రోజు ఎన్నికల ముందు ఏం చెప్పారు? పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పారా లేదా? మీరు చెప్పడమే కాదు, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టున్నారు, మేము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధర తగ్గిస్తాం, 1 లీటర్కి 28 రూపాయలు ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం రుసుమేస్తూ ఉంది, దాన్ని 50% తగ్గిస్తామని మీరు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టున్నారు. ఈ రోజున మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవటం గుడ్డేరు, మీరు ఇంకా పెంచుతూ ఉన్నారు. ఇవాళ ₹13.5 భారం భారతదేశంలో ఎక్కడా లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. పక్క రాష్ట్రాలకి మన రాష్ట్రాలకి పోల్చుకుంటే ఇక ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ కొట్టించుకోకుండా పక్కన ఉన్నటువంటి ఒరిస్సా, తెలంగాణ, అలాగే కర్ణాటకకి వెళ్ళి పెట్రోలు, డీజిల్ కొట్టించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడే విధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. మీరు ఇచ్చిన మాట ఏంటి? మీరు ఏ రోజు పెంచుతున్న తీరేంటి? మొన్నటిదాకా కృత్రిమ కొరత సృష్టించి క్యూ లైన్లో
డీజిల్ గురించి నుంచోబెట్టారా? ఈరోజు డీజిల్ రేట్లు పెంచి, పెట్రోల్ రేట్లు పెంచి ప్రజల మీద భారం వేయటం ఎంతవరకు దమంజసం? ఎన్నికల మేనిఫెస్టోలోనూ పెట్రోల్ డీజిల్పై ధరలను భారీగా తగ్గిస్తామని నమ్మబలికారని, తీరా అధికారంలోకి వచ్చాక ఆ విషయమే మర్చిపోయారని దుయ్యబట్టారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల నుండి అందిన ప్రతి ఫిర్యాదును అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నాణ్యమైన శాశ్వత పరిష్కారం చూపాలని పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భీమవరం కలెక్టరేట్లోని పీజీఆర్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి అర్జీని సానుభూతి పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ, డిపిఓ వై దోసిరెడ్డి, భీమవరం డిఎల్డిఓ ఏ వెంకటలక్ష్మి, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎన్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్లో నిర్మించిన కూరగాయల మార్కెట్ షాపుల సముదాయాన్ని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ టెంకాయ కొట్టి పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ వ్యాపారస్తులు ఎమ్మెల్యేని ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో నూతన కూరగాయల మార్కెట్కు అస్తవ్యస్తంగా నిర్మించి నిరుపయోగంగా వదిలేశారని, కూటమి పాలనలో మార్కెట్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి నేడు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. కూరగాయల మార్కెట్లో దాదాపు మొదటి అంతస్తులో 30 షాపులు, అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో 39 షాపులు ఇక్కడ కట్టించారు. నేను ఒకటి మీకు చెప్పదలుచుకున్నా, 2017లో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, అలాగే ఇక్కడ మా కిరణన్న వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, అలాగే మా చెంచురామయ్య గారు, మా పుణ్యశీల అందరూ కూడా కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ మేము మార్కెట్ కట్టాలని చెప్పి తీర్మానం చేసి టెండర్ కూడా పిలిచారు అప్పట్లో దేవసేన చైర్మన్గా ఉన్నప్పుడు. కానీ దాని తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. దాన్ని కూడా విజయ్ కుమార్ అనే అతను, విజయ భాస్కర్ అనే అతను పాడాడు ఈ యొక్క మార్కెట్ని కూడా. తర్వాత గవర్నమెంట్ మారిపోయిన తర్వాత అది క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత మేము వేసిన ప్లాన్ వేరు, ఇప్పుడు వేసిన ప్లాన్ వేరు. ఈ ప్లాన్ చూస్తే మాకు కూడా బాధే, కానీ కట్టేసిన తర్వాత ఏం చేయలేము. కాబట్టి ఇక్కడ మీరంతా అప్పట్లాగా సులభంగా వ్యాపారాలు చేయలేరు. అంటే ఉన్న వాస్తవం చెప్పాల్సిన బాధ్యత అది కాబట్టి మీకు చెప్తున్నా. అప్పుడు బ్రహ్మాండంగా మీకు పెద్ద కోట్లు ఉన్నాయి, బ్రహ్మాండంగా ఇక్కడ వ్యాపారాలు చేశారు. ఒకవేళ చిన్న అలాగే మా ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షులు సెక్రటరీ మా మనపాటి సేనయ్య గారు కూడా చూడలేదు సార్. అంటే మేము ఆల్రెడీ చూసాం. ఒకసారి నేను మా కమిషనర్ గారు, చెంచురామయ్య, రహీం, పులిసేన అందరూ వచ్చి ఇక్కడ చూసాం. చూసిన తర్వాత మాకే అయ్యో అనిపించింది, ఏందబ్బా ఈ పరిస్థితి ఇట్లా మరీ అన్యాయం ఉంది. ఇట్లా ఉంటే ఎవరు ఇక్కడ వ్యాపారం చేస్తారో? పైన కట్టించారు, పైన ఏం వ్యాపారం జరుగుతాయి? అనవసరంగా పెట్టడం తప్ప ఏదో వ్యాపారాలు జరిగేటువంటి కార్యక్రమం లేదు. అక్కడ ఇంకేం వ్యాపారాలు ఉన్నాయో అవి తర్వాత ఆలోచించి ఆ 39 కోట్లకు కూడా మేము 35 కోట్లకు కూడా దాన్ని టెండర్ పిలుస్తాం. దాంట్లో ఖచ్చితంగా ఎస్సీలకి కొన్ని కోట్లు, ఎస్టీలకు కొన్ని కోట్లు, బీసీలకి కొన్ని కోట్లు, పొదుపు మహిళలకి కొన్ని కోట్లు, అలాగే వికలాంగులకి కొన్ని కోట్లు, దాదాపు ఉన్న దాంట్లో 40% రిజర్వేషన్లు పోను, మిగిలినటివి మిగతా వాళ్ళకి ఇస్తామని చెప్పి కూడా మేము అందరికి కూడా తెలియజేస్తున్నాం. కింద ఇచ్చే పరిస్థితి కాదు. ఎందువల్లంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు వ్యాపారం చేస్తున్నటువంటి స్థలం ఇది. మీరున్నారు ఇక్కడ, మీరంటే మీ నాన్నలు, మీ తాతలు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి 100 మంది ఎన్ని మాట్లాడినా, నేను మళ్ళీ చెప్తున్నా, 100 మంది 100 అడ్డంకులు మాట్లాడినా, నేనైతే మాత్రం ఇక్కడ పుట్టినోని, గూడులోని, మీ స్థానికుడిని, మీ అందరి సహాయంతో ఎమ్మెల్యే అయినాను. నేనైతే నా వాళ్ళకి అన్యాయం చేయను, నా గూడులో ఉన్న వాళ్ళకి అన్యాయం చేయను. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ కడపలో వైసీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. తీవ్ర ఎండను సైతం లెక్క చేయకుండా వైసీపీ శ్రేణులు కడప ఆర్డీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మాట్లాడుతూ ఎన్నికల ముందు పెట్రోల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మాట తప్పి ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు.
రాష్ట్ర పిలుపు మేరకు మరి ఈరోజు ఈ రాష్ట్రంలో పెంచిన డీజిల్ మరియు పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్తో మరి అన్ని 175 నియోజకవర్గాల్లో కూడా మరి ఆయా ప్రాంతాల్లో ఆర్డీఓ ఎంఆర్ఓ ఆఫీసుల వద్ద ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు కడప నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు అందరు కూడా మరి ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రధానమైన డిమాండ్ మరి ఏదైతే ఈ పెంచిన డీజిల్ మరియు పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలి అనేది ప్రధానమైన డిమాండ్తో మరి ఈరోజు ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ 2 ఏళ్ల కాలంలో వాళ్ళు ప్రజలకు చేసింది శూన్యం. అనేక హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయకోకుండా మరి వాళ్ళు ఈరోజు చేస్తుంది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల మీద బాదుడు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఈరోజు చూస్తే పెట్రోల్ డీజిల్ ధరలు మరి ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా మరి మన రాష్ట్రంలో పెంచిన పరిస్థితి. మన రాష్ట్రంలో పెట్రోలు 1 లీటరు 114 రూపాయలు ఉంది. మరి అదేవిధంగా డీజిలు 103 రూపాయల 60 పైసలు ఉంది. అంటే పక్క రాష్ట్రం కర్ణాటక ఆ రాష్ట్రాన్ని మనం తేడా చూసుకుంటే మన రాష్ట్రానికి కర్ణాటక రాష్ట్రానికి 11 రూపాయల తేడా ఉంది పెట్రోల్ మీద. చూడండి, అంటే మన రాష్ట్రంలో అత్యధిక శాతంగా వ్యాట్ రూపంలో ట్యాక్స్ వసూలు చేయడం జరుగుతుంది. మరి అదే కాకుండా రోడ్డు సెస్ అని చెప్పి మరి ప్రజల మీద భారం వస్తున్న పరిస్థితి ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గత ఎన్నికల ముందు 2024 ఎన్నికల ముందు మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు అయితేమి, అతను తనయుడు లోకేష్ అయితేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేమి వాడన వీధిన తిరిగి మరి జగన్మోహన్ రెడ్డి గారు డీజిల్ ధరలు పెంచేశాడు, పెట్రోల్ ధరలు పెంచేశాడు, గ్యాస్ ధరలు పెంచేశాడు. ఎక్కడ లేనటువంటి ధరలు మన రాష్ట్రంలో ఉన్నాయి. మీరందరూ కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఓటేస్తే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే మరి ఆ పెట్రోలు డీజిలు గ్యాస్ ధరలు తగ్గిస్తానని చెప్పి మరి ఆ రోజు ఈ రాష్ట్ర ప్రజలకు మీరు హామీ ఇవ్వలేదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఆ రోజు ప్రజల్ని నమ్మబలికి ప్రజలతో ఓట్లు వేయించుకొని మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు ఎందుకు పెట్రోల్ ధరలు తగ్గించలేదు, మరి డీజిల్ ధరలు ఎందుకు తగ్గించలేదు, మరి గ్యాస్ ధరలు ఈ రాష్ట్రంలో ఎందుకు తగ్గించలేదని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక పక్క పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు మరి తగ్గించకపోగా మరి ఈరోజు ఇంకా బాదుడు కార్యక్రమం శ్రీకారం చుట్టి మరి ఈరోజు ఇంకా పెట్రోల్ డీజిల్ మరి గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేసిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారంగా ఖచ్చితంగా తగ్గించండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఈరోజు చూస్తే ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపుదల వల్ల ఆర్టీసీని దశల వారీగా ప్రైవేటీకరించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. కడప నగరంలోని ఆర్టీసీ గ్యారేజ్ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ ప్రైవేట్ పరమైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు గత 15 సంవత్సరాలుగా ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా తక్కువ వేతనానికి వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారని తెలిపారు. వీరందరి సర్వీసులను ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఎంప్లాయీస్ యూనియన్గా 2 రోజుల ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా బ్యాటరీ బస్సుల యొక్క వినియోగానికి మేము వ్యతిరేకం కాదు యూనియన్ పరంగా, కానీ వాటిని ప్రైవేట్ పరం ఇవ్వడం అనేది దానికి ప్రధానంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే దానికి కళ్ళెదురుగా మనకు ఉదాహరణలు కనబడుతున్నాయి. ఇదే అలిపిరి డిపోలో తిరుపతి తిరుమల తిరుగుతున్న ఈ బ్యాటరీ బస్సులు మొత్తం అక్కడంతా ప్రైవేట్ పరం అయిపోయింది. మరి అయిన తర్వాత దాన్ని మెయింటెనెన్స్ బాధ్యత కానీ వాటి మీద అధికారం కానీ ఆర్టీసీలో ఉన్న ఏ ఒక్క అధికారికి ఉండడం. దీనివల్ల చిన్న కారణాలకు వాళ్ళు ఆపేసే బస్సులు మొత్తం ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. అలానే రెండో విషయం పులివెందల డిపోలో కూడా ఈ అద్దె బస్సుల యజమానులకు డ్రైవర్లకు మన ఏదో చిన్న
అభిప్రాయ భేదం వచ్చేసి మొత్తం అద్దె బస్సులన్నీ ఆపేస్తే కూడా వాటి మీద కూడా కమాండ్ చేసే అధికారము ఆర్టీసీలో అధికారం లేకుండా పోయింది. ఇక్కడ కూడా ప్రజా రవాణా చాలా ఇబ్బంది పడింది. అందుకే మొత్తం తీసుకొని ఆర్టీసీని తీసుకొని పోయి ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టడం తప్పు. బ్యాటరీ బస్సులకు కేంద్ర ప్రభుత్వము రాయితీ ఇస్తూ ఉంది. ఆ రాయితీతోనే ఈరోజు ఈ ప్రజా రవాణా వ్యవస్థను మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఆర్టీసీనే ఆ యొక్క బ్యాటరీ బస్సుల మెయింటెనెన్స్కు ఉపయోగించుకోగలిగితే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య బ్రహ్మాండంగా తీరుతుంది. అలానే ప్రజా రవాణా కూడా పూర్తిగా ప్రభుత్వ చేతిలో ఉంటుందని ఎంప్లాయీస్ యూనియన్గా మేము భావిస్తున్నాం. అలానే ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఆల్రెడీ ఒక పే స్కేల్ను నష్టపోవడం జరిగింది. అలానే 3 డిఏలను నష్టపోవడం జరిగింది. ఇప్పటికీ ఇంకా రిటైర్ అయిపోతున్న కార్మికులకు చాలా పెన్షన్ విషయంలో అయితే ఏమి వాళ్ళకి రావాల్సిన సెటిల్మెంట్ల విషయంలో అయినా నష్టాలు జరుగుతూనే ఉన్నాయి. ఆల్రెడీ పే స్కేల్ ఒకటి నష్టపోయాము. ఇంకొక పే స్కేల్ ఇప్పటికి అయిపోయి కూడా 3 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు దానికి ఇతి గతి లేకుండా పోతా ఉంది. మరి ఆర్టీసీ యొక్క ఉద్యోగులు యొక్క బ్రతుకు కూడా చాలా భారంగా పరిగణిస్తుంది. వాళ్ళకు పెన్షన్ సౌకర్యం ఉండదు కాబట్టి వెంటనే పీఆర్సీ కమిటీని నియమించాలా. ఆర్టీసీకి రావాల్సిన కార్మికులకు రావాల్సిన ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ రావాల్సిన యొక్క డిఏల 4ని వెంటనే ప్రభుత్వము అనౌన్స్ చేయాలని ఎంప్లాయీస్ యూనియన్గా మేము ఈ డిమాండ్లను కోరుతున్నాం. అలానే శ్రీశక్తి ప్రభుత్వం అమలు చేసిన 6 డిమాండ్లలో సూపర్ 6లో సూపర్ సక్సెస్ అయిన ఇష్యూ ఒక డిమాండ్ కూడా శ్రీశక్తి పథకం. మరి ఆ శ్రీశక్తి పథకము పూర్తిగా సక్సెస్ కావడానికి ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులే ప్రధాన కారణమని సాక్షాత్ మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే పలు సందర్భాల్లో చెప్పారు. మరి అటువంటి శ్రీశక్తి పూర్తిగా సక్సెస్ చేసిన ఈ కార్మికులకు వస్తున్న ఇబ్బందులను మాత్రము దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో మా అధికారులు కూడా విఫలం చెందినారనే మా విషయమని మేమైతే చాలా బాధాకరంగా చెప్పాల్సి వస్తుంది. బస్సులు పెరగడంలే. ఈ శ్రీశక్తి వల్ల విపరీతమైన జనాభా అయితే రోడ్ల మీదకి వచ్చి ప్రయాణం చేస్తున్నారు. మరి వాళ్ళకు సరిపడా బస్సులు ఉన్నాయా? రావడం అంటే ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక మంచి సదుద్దేశంతో ఈ శ్రీశక్తి పథకాన్ని పెట్టి ప్రజల్లోకి ఈ బస్సులు తీసుకొని వచ్చారో అదే పథకం వల్ల ప్రభుత్వానికే చెడ్డ పేరు వచ్చే పరిస్థితిని ఈరోజు నెలకొంటా ఉంది. దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం బస్సుల సంఖ్య పెంచాలా. ఆ బస్సులన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండేటట్టు చూడాలనేదే ప్రధానంగా ఎంప్లాయీస్ యూనియన్గా మేము కోరుతున్న డిమాండు. కాబట్టి ఇది యొక్క మా డిమాండ్ ప్రజలకు సంబంధించింది, ప్రభుత్వానికి సంబంధించింది. ఇక్కడ ఎవరికి మేము వ్యతిరేకం కాదు, ప్రజలకు వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే మేము కూడా ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ప్రజల్లో ఒక భాగము. కాబట్టి దీంట్లో వేరే రకంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రఖ్యాత ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి నిమ్మల. దేశ ఇరిగేషన్ రంగంలో ఆయన సేవలు చిరస్మరణీయమని వ్యాఖ్య. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి. నర్సాపురం వైసీపీ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో పాదయాత్ర. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశాలు. గూడూరులో కూరగాయల మార్కెట్ షాపుల సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. పెండింగ్లో ఉన్న అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నామని వెల్లడి. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.